తర్వాత సుమారు 7 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ మనం సమ్మెలోకి రావడానికి కారణాలు ఎప్పటికీ మీ నాయకత్వం మీ దృష్టికి తీసుకురావాలి. ఇవాళ మన సమ్మె 3వ రోజు కొనసాగుతుంది. నిన్న మొన్న జరిగినటువంటి మన ధర్నా కార్యక్రమాల్లో లేదా నిరసన కార్యక్రమాల్లో మన నాయకత్వం అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చారు. నిన్న మేము వరంగల్ జిల్లా నర్సంపేటలో నిన్న ఇక్కడ శిబిరాన్ని సందర్శించి మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శంకర్ గౌడ్ గారు పొద్దున మాతో బాగానే మాట్లాడారు, మీలాగానే కూర్చున్నాడు. సడన్గా మధ్యాహ్నము ఆయన పెట్రోల్ పోసుకొని చనిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. సరే, ఖమ్మంలో కూడా ఒక భద్రాచలం డిపోకి సంబంధించినటువంటి కామ్రేడు తను కూడా చెట్ల మందు తాగాడనేటువంటి వార్తని విన్నాం. అట్లాగే నల్గొండలో కూడా చెట్ల మందు తాగినటువంటి ఒక కామ్రేడు ఉన్నారు. సరే, దానికి సంబంధించిన నిర్దిష్ట కారణాలు ఇంకా తెలియరావాల్సింది. కానీ శంకర్ గౌడ్ గారు మాత్రము నికార్సుగా కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఎందుకంటే దాదాపు ఒక అర్ధగంట పాటు మాతో ఆర్గ్యుమెంట్ చేశారు. అనేక విషయాలు ఆయన ఆర్గ్యుమెంట్ చేసిన దాంట్లో కార్మిక సంఘాలు ఏం చేస్తారు, కార్మిక సంఘాలు కార్మికుల కోసం ఏం చేస్తున్నారు మీరు నిజమే దానికి సంబంధించి అట్లా కొంత సంభాషణ జరిగిన తర్వాత తను ఏమనుకున్నాడు ఏంటో మధ్యాహ్నము పెట్రోల్ పోసుకొని కనుక నేను ఆ విషయంలోకి వెళ్లకుండా సూటిగా ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఏ ఉద్దేశంతో, ఏ కారణాలతో, ఏ సమస్యల ప్రాతిపదికన, ఏ డిమాండ్ల ఆధారంగా ఇవాళ సమ్మె మనం మాట్లాడుతున్నాం. దాదాపు 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె 53 రోజుల సమ్మె సాగించారు. ఆ సందర్భంగా వాళ్ళు పెట్టిన డిమాండ్ ఏమిటి? ఆ డిమాండ్లలో అత్యంత కీలకమైన డిమాండ్లు ఒక 3 డిమాండ్లు ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని, రెండోది ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థలు విలీనం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. మూడోది వాళ్ళ వేతనాలకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇంకా అనేక డిమాండ్లు ఉన్నప్పటికీ అవన్నీ కూడా సెకండరీ డిమాండ్స్ మాత్రమే. ఇవాళ అవే డిమాండ్ల మీద దాదాపు 32 డిమాండ్ల ప్రాతిపదికన ఇవాళ మీ జేఏసీ ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందించింది. ఈ 32 డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం 29 డిమాండ్లని అంగీకరించడానికి, సానుకూలంగా ఉండడానికి ఆలోచన చేస్తుందని మనకు వార్తలు వస్తున్నాయి. కానీ 29 రకాల డిమాండ్లు మామూలు డిమాండ్లు మాత్రమే. కానీ అత్యంత కీలకమైన 3 డిమాండ్లు ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ఆ డిమాండ్ పట్ల ప్రభుత్వం మరి ఇంట్రెస్ట్గా లేదు. రెండోది ఆర్టీసీ కార్మికుల్ని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి చెప్పినటువంటి చేసేటువంటి డిమాండ్ని వాళ్ళు అంగీకరించే స్థితిలో లేరు. వేతనాలకు సంబంధించి కూడా వాళ్ళు అంగీకరించే స్థితి లేదు. ఇవాళ ఈ 3 డిమాండ్లు ఇవాళ మీరు కొత్తగా పెట్టిన డిమాండ్లా లేదా మీ గొంతమ్మ కోరికలా అవి కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 డిమాండ్లు కూడా మనం పెట్టిన డిమాండ్లు కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో దాదాపు 2019లో మనం ఆందోళన చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. ఆ రోజున క్లియర్గా చంద్రశేఖరరావు గవర్నమెంట్ ఏం చెప్పింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మొత్తం ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పింది. ఆ మేరకు బిల్లు కూడా అసెంబ్లీలో ఆమోదం పొందింది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ దగ్గర పోయారు. గవర్నర్ దగ్గర కూడా ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, ఆ తర్వాత అక్కడ కూడా దాన్ని ఆమోదించారు. అయినా ఆమోదించిన ఆ బిల్లుని ఇవాళ ఎందుకు ప్రభుత్వంలో ఇవాళ ఆర్టీసీని విలీనం చేయలేదనేటువంటి విషయాన్ని మనం అడగాల. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఇవాళ ఎందుకు విస్మరిస్తుంది, ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు అనేది మనం ఆలోచన చేయాలి. ఇక రెండోది, మనకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పి మనం అడిగేది కాదు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు మీరు ఒకసారి చదవండి. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 14 అనేక విషయాలు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం ఆర్టీసీ కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరించింది, చాలా నిరంకుశంగా వ్యవహరించింది, వాళ్ళ కార్యకలాపాలను నియంత్రించింది, సంఘాన్ని కూడా నిషేధించింది. అటువంటి స్థితిని మేము మారుస్తాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అందులో భాగంగానే వాళ్ళు ఏం చెప్పారంటే
మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. మనం కూడా నమ్మాం. ఎందుకంటే ఆల్రెడీ అది అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, గవర్నర్ ఆమోదం పొంది ఉంది. కేవలం లాంఛనప్రాయంగా ప్రభుత్వం ప్రయత్నం చేయడమే కానీ అటువంటి ప్రకటన చేయడానికి కూడా ఇవాళ కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఇక రెండోది, ఇవాళ ఆర్టీసీ ఉద్యోగుల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించట్లేదు? ఆయన ఏం చెప్పాడు అధికారులు పెట్టే ముందు? నేను 2 PRCలు ఇస్తానని చెప్పాడు. 2 PRCలో ఒకటి 2021 PRC ఆధారంగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా మీకు వేతనాలు ఇస్తానని చెప్పాడు. అంతేకాదు సర్వీస్ కండిషన్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వాళ్ళకి అనుగుణంగానే మీకుంటే అని చెప్పారు. అదే ఇవాళ మనం అడుగుతున్నాం, మరి ఎందుకు ఇవాళ మన ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించట్లేదు? అందుకనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మరి మనం ఆ డిమాండ్ని మనం ముందుకు తీసుకొచ్చాం. ఇక వేతనాలకు సంబంధించి చూస్తే ఎంత దారుణంగా ఉందో మీరు ఆలోచన చేయండి. ఆ వేతనాలకు సంబంధించిన దాంట్లో దాదాపు 2015 నుంచి మనకు పిఆర్సీ సవరింపు లేనే లేదు, వేతనాల సవరింపు లేనే లేదు. ఇవాళ కేవలము మనం ఒక 20,000, 10,000, 30,000 లోపే ఇవాళ జీతాలు పొందుతూ మనం ఉద్యోగాలు చేస్తున్నాం. ఇది ఒకవైపున జరుగుతుంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగొద్దు అని మనం మొత్తుకుంటున్నా కూడా ఆర్టీసీ సంస్థని ఇవాళ మొత్తం కూడా ప్రైవేటీకరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఆలోచన చేస్తున్నారు, ఎలక్ట్రికల్ బస్సులు ఆహ్వానించడం అంటేనే, ఆ ఎలక్ట్రికల్ బస్సులు మన డిపోలకి ప్రవేశించడం అంటేనే అది ప్రైవేటీకరణకి సింబల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఎలక్ట్రికల్ బస్సుల్ని నిషేధించాలా. అదేవిధంగా ఇవాళ మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల ద్వారానే కొనుగోలు చేసి మొత్తం మన డిపోలు బస్సులని అన్ని కూడా వాళ్ళకి చెప్తున్నారు. అందుకని మనం ఈ ఎలక్ట్రికల్ బస్సులు కాదు, నువ్వు చెప్పినట్టుగా బస్సులని ఆధునీకరించండి, డిపోలని ఆధునీకరించండి, మౌలిక సౌకర్యాలు కల్పించండి. అదేవిధంగా అదనంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా ఇవాళ ప్రజలకి ఎన్ని ప్రయాణానికి ఎన్ని బస్సులు అవసరం ఉంటాయో అన్ని బస్సుల్ని కొనుగోలు చేయండి. ఇవి మీరు చెప్పేటువంటిదే. ఇవాళ మేము చూస్తున్నాం, ఇవాళ ఎంత దారుణంగా కండిషన్ ఉందో అది కండక్టర్లకి డ్రైవర్లకి తెలుసు ఆ స్థితి బస్సుల్లో. అందుకని ఇవాళ మొత్తం కూడా ఎలక్ట్రికల్ బస్సుల్ని నిషేధించాలా. ఒకవేళ ఎలక్ట్రికల్ బస్సులు కావాలని మనం కోరుకుంటే అది ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. అంతేకాదు రెండోది, మొత్తం కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వమే నేరుగా ఆ ఎలక్ట్రికల్ బస్సులు నడపాలి తప్ప ప్రైవేట్ ఏజెన్సీలకి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి మనం చెప్పగలుగుతున్నాం. ఇవాళ మొత్తం కూడా ఆర్టీసీని ముక్కలు చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. దాదాపు ఆర్టీసీ కార్మికుల యొక్క శ్రమశక్తి ద్వారా ఇవాళ సృష్టించబడ్డటువంటి వేల కోట్ల రూపాయల విలువైన భూములు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, చరాస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది, గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇవాళ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి పెద్ద తేడా లేదు. ఈ రెండు ఒకే తాను గుడ్డలు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివే తప్ప ఎవ్వరు కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించే విధంగా లేరు అనేది మనం అర్థం చేసుకోవాలి. మరొకటి, ఇవాళ శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. నేను చెప్పదలుచుకున్నాను, ఇవాళ మన సమస్యల పరిష్కారానికి ఆత్మహత్య పరిష్కారం కాదు. ఆత్మహత్య చేసుకోవడం అంటే మన ఉద్యమాన్ని మనమే బలహీన పట్టుకోవడం, మనమే మానసికంగా బలహీన పడిపోవటం, అది కాదు కావాల్సింది. మన ఉద్యమంలో నిలబడాలి, పోరాటాల ద్వారా కొట్లాడాలి, సాధించుకోవాలి తప్ప ఇవాళ మన అందరికీ తెలుసు, ప్రకృతిలో కూడా జీవులు మనుగడ సాగించాలంటే, అస్తిత్వంలో ఉండాలంటే అవి నిరంతరం పోరాటం చేస్తుంటాయి, నిరంతరం కొట్లాడుతూ ఉంటాయి. ఇవాళ మనం కూడా మానవ సమాజంలో ఇవాళ మనకున్న సమస్యలు పరిష్కరించుకోవడానికి, మన డిమాండ్ని మనం పరిష్కరించుకోవడానికి మనం ఉద్యమాల ద్వారా పోరాటం ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తూ, ఇవాళ భారత కార్మిక సంఘాల సమైక్య FTU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇవాళ సంపూర్ణ మద్దతుని మీకు ఇచ్చింది. మీరు చూస్తున్నారు, ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల దగ్గరికి మా FTU శ్రేణులు వెళ్తున్నాయి, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంఘీభంగం మేము కరపత్రం వేశాం. ఇవాళ హైదరాబాద్లో, రాణిగంజ్లో, ముసిరాబాద్లో ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన జరిగింది. పోలీసులు అరెస్టు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇవాళ నర్సంపేటలో పెద్ద ఎత్తున రాస్తారోకో జరుగుతుంటే పోలీసులు వచ్చి కార్యకర్తల్ని, ఆర్గనైజర్లని అరెస్ట్ చేశారు.
చేశాడు. వరంగల్లో కూడా ఇబ్బంది పెడుతున్నారు. అనేక చోట్ల కూడా ఇవాళ బెదిరించి మరి అదరగొట్టి ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేయటమో కేసులు పెట్టడమో అట్లా మనం ఉద్యమాన్ని బలహీనపరచాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అందుకనే మనం భయపడకుండా మనం ధైర్యంగా ఉండాలి. మన సమస్యల కోసం మనం నిలబడాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, అది ఏఐటీసీఆ, సిఐటిఓ, ఇలాంటి సంఘాలన్నీ కూడా ఇవాళ సంపూర్ణ మద్దతు ఇవాళ మీకు ఉంది. వాళ్ళ అండ మీకు ఉంది. అంతేకాదు 2 జేఏసీలుగా ఉన్నటువంటి సందర్భంలో మేము ఏఐటీసీ ఆఫీస్లో రాష్ట్ర స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు మేము అడిగాం, మరి ఇంకో జేఏసీ అది ఒక జేఏసీ వాళ్ళే ఇది నిర్వహిస్తున్నారని చెప్పేసి అన్నప్పుడు అదే వాళ్ళు కూడా కలిసి వస్తారని చెప్పి చెప్పారు. మీ వెంకయ్య గారు చెప్పారు. ఆ తర్వాత నేను విఎస్ రావు గారితో మాట్లాడాను. ఏంటండి అని చెప్పి ఏదో ఒకటి 2 డిమాండ్లలో తేడాలు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అంతిమంగా కార్మికులు సమ్మెలకు వచ్చిన మరుక్షణమే 2 జేఏసీలు సంపూర్ణంగా కార్మికులకు నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చాయి. ఇవాళ 2 జేఏసీలు కార్మికుల కోసం ఇవాళ మొత్తం ఈ సమ్మెలో ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే ఇవాళ 10 గంటలకి స్టార్ట్ అయినటువంటి చర్చలు ప్రభుత్వంతో ముందుగా ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ మంత్రులు కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళ తేలిన తర్వాత మన జేఏసీ నాయకత్వంతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ చర్చల్లో పురోగతి ఎలా ఉంటుంది, ఏం ఫలితాలు వస్తాయనేది కూడా మనం ఆలోచన చేయాలా. దాన్ని బట్టి మన భవిష్యత్ కార్యాచరణ కూడా మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అయితే మనం కొట్లాడకుండా, పోరాడకుండా, మనం ఆందోళన చేయకుండా మనం అంతా కూడా మామూలుగా ఉంటే ఏ ప్రభుత్వం పట్టించుకోదు, ఏ పాలకులు పట్టించుకోరు. అందుకని మన డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు, మన డిమాండ్లు ప్రజాస్వామిక డిమాండ్లు, మన డిమాండ్లు చట్టబద్ధ డిమాండ్లు, ఈ డిమాండ్లు మన జీవనాధార అంశాలు. అందుకనే మన జీవనాధార అంశాలు అన్నప్పుడు మనం మనుగడని, మన అస్తిత్వాన్ని కొనసాగించాలంటే మనం సమాజంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని సాగించాలంటే మనం ఇక్కడ మన హక్కులు నిలబెట్టుకోవాలి, మన డిమాండ్లను సాధించుకోవాలి. ఆ వైపుగా మీరందరూ ఆలోచిస్తారని, ఆ వైపుగా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారని, మన డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు మన ఉద్యమాన్ని పోరాటాన్ని వీడకుండా మీరందరూ ఐక్యంగా సంఘటితంగా ఉద్యమిస్తారని, అందుకు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పూర్తిగా మీకు సహకారాన్ని అందిస్తుంది, మీకు అండగా ఉంటుంది. 2019లో 53 రోజుల సమ్మెలో మీ అందరూ తెలుసు. ఆ రోజున ఐఎఫ్టియు చేసిన కృషి, ఆ రోజు సిపిఎంఏ న్యూ డెమోక్రసీ పార్టీ చేసిన కృషి మీ అందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి కృషి, ఆ రకమైనటువంటి ఆ సహకారాన్ని మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ధైర్యంగా నిలబడాలా, మీరు గట్టిగా నిలబడాలా, ఐక్యంగా ఉండాలా. అధికారులు భయపెట్టినా, అధికారులు బెదిరించినా, లేదా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నోటీసులు వచ్చినా కూడా మీరు భయపడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారని చెప్పి ఆశిస్తూ